శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత కనబడుతున్నాను కదా, కొన్ని అనేక రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. మళ్ళీ మీ అందరి ఆదరణ కోసం మీ ముందుకు వస్తున్నటువంటి మన ఛానల్ తప్పకుండా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మర్చిపోకుండా మరొక ఇద్దరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ఆదరాభిమానాలు చాలా ముఖ్యం మాకు. ఈ విషయాన్ని మర్చిపోకుండా మీ వంతు సహకారం చేస్తారని కోరుకుంటూ, మరి మనం కొత్తగా వస్తున్నటువంటి వైశాఖ మాసంలో వస్తున్నటువంటి మాస ఫలితాలు అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మే నెలలో గురుగారు ఆల్రెడీ 6 రోజులు అయిపోయింది కదండి, మళ్ళీ ఎందుకు చెప్తానంటే మిగిలినటువంటి 25 రోజుల 25 రోజుల ముందుగానే విషయాలు మీకు చెప్పే ప్రయత్నం కోసం వస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి అడ్వాన్స్గా మీ ముందర ఉంటాం, దానికి తప్పుగా అనుకోకండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇప్పుడు మనం మాస ఫలితాలు మే నెలలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మంచిది అనే విషయాల్లో 12 రాష్ట్రాల వారికి చెప్పే ప్రయత్నం క్లుప్తంగా. మే మాసంలో దాదాపుగా 3 వారాలు చాలా బాగా ఉంది. 1, 3, 4 వారాలు చాలా అనుకూలంగా ఉంది. 2వ వారంలో కించిత్ సామాన్య ఫలితాలు అంటే కొద్దిగా డిస్టర్బెన్స్, చిన్న వ్యక్తులతో అనవసరమైనటువంటి ఆదరణ కోల్పోవడం, కంగారు పడడం లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 1వ వారంలో ధనయోగము, 2వ వారంలో 3వ వారంలో ఉద్యోగ లాభం, 4వ వారంలో విదేశీయాన యోగం కూడా ఉంది. సో కాబట్టి మంచి బంధుమిత్రుల సమాగమం, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షల లాభాలు, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, నూతన వాహన యోగం కూడా కనబడుతోంది. మీరు 3వ వారంలో వాహన యోగం కొంటే చాలా మంచిది. ఇక వ్యాపార పరంగా కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే వ్యాపార పరంగా చాలా బాగా ఉంది, వృత్తిపరంగా లాభాలు ఉన్నాయి, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా దాదాపుగా శుభయోగాల పరంపరనే. జస్ట్ ఒక 2వ వారం మాత్రమే మేము జాగ్రత్తగా ఉంటూ అధికంగా దైవనామస్మరణ, ప్రతినిత్యము దైవనామస్మరణ చేసుకోవాలి. ఆ 2వ వారంలో కాస్త ఎక్కువగా మనం దైవనామస్మరణ చేసుకోవడం, అలాగే శివాలయ సందర్శనం మనకి శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే వివాహాదరిచే తాంబూలాదుల అనుకూలత, కుటుంబ సౌఖ్యము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, ధనయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మనకి స్థిరమైనటువంటి నివాసం, అది గ్రీన్ కార్డ్, PR కానీ, H1B కానీ పొందుకునేటువంటి అవకాశాలు కూడా మన ఈ రాశి వారికి చాలా బలం కనబడుతోంది. శుభకరమైనటువంటి సంతాన యోగాన్ని కూడా సూచించవచ్చు. ఈ మాసంలో మీకు అనుకూలవంతమైన శుభ సంతాన ప్రాప్తి ఉంటుంది. స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశం కూడా చాలా బలం కనబడుతుంది. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారులు, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈ మాసం మొత్తంగా మీకు శుభమైనటువంటి యోగం చెప్పింది. ఒక వారం అయిపోయిన మిగిలిన 3 వారాల్లో 2వ వారం ఒక్కటి జాగ్రత్తగా ఉండండి. 2, 3, 4 వారాల్లో చాలా మంచి ప్రయోజనాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని పొందుకునే మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.